బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నిట్టూరు గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయాల్సిన విశ్వనాథ్ ను తెల్లవారుజామున 2 గంటలకు ఇంట్లో నుంచి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు నుండి తెలుసుకుందాం. మధు, చెప్పండి, కిడ్నాప్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? కొడంగల్ నియోజకవర్గంలో నిట్టూరు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని రాత్రి 2 గంటల ప్రాంతంలో కిడ్నాప్ చేసినట్టుగా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే అక్కడికి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆ ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అర్ధరాత్రి 2 గంటలకు ఏదైతే బయట పశువులకు దానా వేయడానికి బయలుదేరి బయటికి రావడం జరిగింది. తన భార్యతో మాట్లాడి 2 గంటల ప్రాంతంలో బయటికి చెప్పులు వేసుకొని బయటికి రావడం జరిగింది. అయితే ఇంటి గుమ్మానికి ఉండేటువంటి బల్బు ఏదైతే లైట్ ఉంటుందో లైట్ ను ఆర్పి వేయడం జరిగింది. లైట్ ను కూడా తొలగించి ఉండడం జరిగింది. అలాగే తను ధరించినటువంటి పాదరక్షలు ఒకటి ఇంటి ముందు ఒకటి గేటు బయట ఒకటి ఉండడంతో కూడా కొంచెం ఆందోళనకు గురి కావడం జరిగింది. అయితే తెల్లవారుజామున 2 గంటలకు ఈ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే విశ్వనాథ్ అనేటువంటి అతను కిడ్నాప్ చేసినట్టుగా ప్రస్తుతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఇంతవరకు తను ఇంతవరకు సమాచారం ఇంతవరకు రాలేదు. తను ఎక్కడున్నాడు ఏంటి అనేది కూడా తెలియడం లేదు. ఖచ్చితంగా కిడ్నాప్ కు గురి చేశారు ప్రత్యర్థి వర్గం వాళ్ళు. ఎందుకంటే తను ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా. ఈ రోజు నామినేషన్ వేయనుండగా స్వతహాగా తను రైతు, తనకు స్థానికంగా పట్టుంది. అయినప్పటికీ బయటికి ఈ రకంగా తీసుకెళ్లి నామినేషన్ల గడువు ముగిసేంత వరకు దాచిపెట్టేటువంటి అవకాశం ఉంది, లేదంటే ఏదైనా చేసే అవకాశం ఉంది అనేటువంటిది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఇటువైపు టీఆర్ఎస్ కానీ అటువైపు కాంగ్రెస్ పార్టీ కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాయి. ఈ పంచాయతీరాజ్ ఎన్నికల గెలుపుతోనే నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది పైచే అనేది తేలనుండడంతో పంచాయతీ ఎన్నికల పైన దృష్టి పెట్టినటువంటి ఇరు పార్టీలు గెలుపోటముల పైన అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం జరుగుతుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అక్కడ చేరుకోవడం జరిగిన కుటుంబ సభ్యుని పరామర్శించి అక్కడ స్థానిక ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. స్వయంగా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఇంతకు ముందు కూడా తను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా ఉండడం జరిగింది. ఎవరైతే విశ్వనాథ్ ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉండడానికి ప్రత్యర్థి పార్టీలు రకమైనటువంటి కుట్ర పండుతున్నాయనేటువంటిది ప్రస్తుతం కుటుంబ సభ్యులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు ఇన్ని గంటలు గడిచినా కూడా దీనిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ తను ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులను సంప్రదింపులు చేస్తున్నారు. స్థానిక ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. మధు, చెప్పండి, మరోవైపు నామినేషన్ కి ఈ రోజు చివరి రోజుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు గానీ కాంగ్రెస్ నేతలు గానీ ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీపైనే వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికలను గుర్తుతో కాకుండా స్వతహాగా ఇండిపెండెంట్ గుర్తుతో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి గుర్తుతో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. స్థానికంగా బలమైనటువంటి నేతకు మంచి పేరున్నటువంటి నేతలే గెలిచేటువంటి అవకాశం ఉంది. పార్టీలకు సంబంధం లేకుండా పార్టీ అభ్యర్థిగా మీరు బయలులో నిలిచినప్పటికీ పార్టీ గుర్తుతో కాకుండా సొంత గుర్తుతో ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తుతో గెలిచేటువంటి పరిస్థితులు ప్రస్తుతం. అయితే దీంతో పాటు తనకు మంచి పేరు ఉంది. ఎవరైతే విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొనసాగుతా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఏదైతే నిట్టూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ వేయాల్సి ఉంది ఈ రోజు. అయితే నామినేషన్ వేయకుండా అడ్డుకోవడానికి తనను తీసుకెళ్లారని చెప్పేసి రాజకీయ ప్రత్యర్థులు తీసుకెళ్లి దాచిపెట్టాలనేటువంటి ప్రస్తుతం వీరొకరు చెప్తుండగా, లేదంటే ప్రత్యర్థులు ఏదైనా కక్షపూరితంగా తను గెలవకుండా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దానిపైన కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు స్వతహా కూడా గ్రూపులుగా వెతికే పనిలో ఉన్నారు. తను ఆ రాత్రి ఎక్కడికి వెళ్లేటువంటి అవకాశం ఉంది, ఎవరైనా చూశారనేటువంటిది కూడా గ్రామం మొత్తం కూడా వారంతా అందరినీ అడుగుతూ ముందుకు వెళ్తా ఉన్నారు. దీంతో మరోవైపు లీగల్ గా కూడా పోలీసులతో ముందుకు వెళ్ళాలనేటువంటిది దర్యాప్తు చేయాలనేటువంటిది కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ప్రత్యర్థి పార్టీలు ఎవరు చేశారనేటువంటిది ఇంతవరకు స్పష్టంగా తెలియకపోవడంతో ఏ పార్టీ వాళ్ళు తనను బయటికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది, కిడ్నాప్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రస్తుతం స్పెసిఫై గా చెప్పనప్పటికీ ఖచ్చితంగా ఎవరైతే కిడ్నాప్ కు గురి చేశారో వారందరినీ పట్టుకొని శిక్షించాల్సిందిగా వీరందరూ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా అయితే వీరంతా కూడా
టిఆర్ఎస్ పార్టీని పరోక్షంగా విమర్శిస్తున్నప్పటికీ ఎవరు చేశారు, దీని వెనకాల ఎవరున్నారు, దీనికి ఎవరైతే విశ్వనాథ్కు సంబంధించి ప్రధాన ప్రత్యర్థి ఎవరున్నారో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇతర పార్టీల నుంచి తనను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వెంటనే దీనికి సంబంధించినటువంటి కిడ్నాప్ ను కలకలానికి సంబంధించి వెంటనే తెరదించాలి, వెంటనే తను పట్టుకోవాలి, ఎవరైతే కిడ్నాప్ గురి కావడానికి ప్రయత్నం చేశారో గురి చేయడానికి అనేటువంటిది ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అర్ధరాత్రి మిస్ అయినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు క్యాచుకి లేకుండా బయట ఉండడం, ఇంకా ఒక చిన్న గ్రామ స్థాయి పరిధిలో జరిగినటువంటి కిడ్నాప్ కు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇంకా ఒక కొలికి రాకపోవడంతో ఇదంతా కావాలనే అధికార పార్టీ కనస్థలంలోనే జరుగుతుందనేటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంజన. గ్రేట్, థ్యాంక్ యూ మధు. ఆయన గేమ్ కొట్టాడు